బిగినర్స్ తన ఎంట్రీ బేసిక్ లెవెల్లో శరీరం. ఓకే, శరీరం అనేది చిన్నపిల్లల సమస్య, బిగినర్స్ సమస్య. ఓకే, నేను పలానా తప్పు చేశాను, నేను దొంగతనం చేశాను, నేను అది చేశాను, ఇది చేశాను, దిస్ ఈజ్ ఎలిమెంటరీ. ఓకే, ఇప్పుడు లెవెల్ 2కి వెళ్ళాలి. లెవెల్ 2కి వెళ్ళినప్పుడు సాతాను చేసేది వాడి ఫోకస్ ఎంట్రీ లెవెల్లో పెద్ద ఉండదు. అర్థమవుతుందా? మీకు 10 వయసులు వస్తే మీరు ఆనందపడతారా? వ్యాపారంలో లాభం కాదు కదా, కొడితే కుంభస్థలం కొట్టాలి కదా. యా, సో మనకి కావాల్సింది ఇంకొంచెం మెచ్యూర్ థింగ్. వీడిని ఎప్పటికెప్పటికి మనం దాసుని చేసుకోవాలంటే ఏం కావాలి? పిల్లల్ని చాక్లెట్ ఇస్తాం, వాడికి అక్కడ ఐస్ క్రీమ్ కనపడేది, నీ చాక్లెట్ వద్దంటాడు. సో శరీరంతో సాతానికి వచ్చే ట్రబుల్స్ అవి. హలో, నువ్వేమో ఏదో చేయాలనుకుంటావు, నీకు ఒక పాట వినపడింది అనుకో దేవుడిది, కొంచెంసేపు ఇది తిందాం అనుకుంటావు. సో శరీరం నిన్ను కాన్స్టెంట్గా ఉంచలేదు. సో అంతకన్నా మంచి మెథడాలజీ కనిపెట్టాలి అపవాది. హలో, అంటే ఏం చేయాలి? నీ మనసును మార్చాలి. ఓకే, శరీరంలో పట్టుకోవటం కొంచెం ఓకే ఓకే, కానీ నీ మనసు, సాతాను పోరాడేది నీ ఆలోచనలతో, నీ మనస్సుతో. అది క్యాప్చర్ చేశాడా, నౌ ఇట్ బికమ్స్ స్ట్రాంగ్ హోల్డ్. అది వాడికి ఆశ్రయ దుర్గము, పురమయ్యిద్ది. ఇదివరకు ఊరక వచ్చాడంతే, వచ్చిపోతా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే నీ నమ్మకంగా తయారయ్యాడు. అర్థమవుతుందా? సో సాతాను ఎయిమ్ చేసేదంతా నీ మనస్సుని టార్గెట్ చేయటం. ఓకే, సో మనస్సుని టార్గెట్ చేయటం అంటే అది ఒకరోజు పని కాదు. హలో, ఉన్నారా? అదే అక్కడ మనం అర్థం చేసుకోవటమే అక్కడ మ్యాటర్ అంతా. ఏ సాతానికైనా, దేవుడికైనా, నీకైనా, ఎవరికైనా నిన్ను డీల్ చేయటం అనేది టైం టేకింగ్ ప్రాసెస్. హలో, ఉన్నారా? అదే మన అదృష్టం, మన దురదృష్టం కూడా. హలో, రైట్? సో నేనున్నాను అనుకుందాం, ఇప్పుడు నా చేత సాతాను ఒక తప్పు చేపించాలనుకుందాం. వచ్చి తప్పు చేయండి, ఎవరు చేయడు. మనమేమో టాప్ స్పిరిట్లో లేము, ఆదామవ్వలాగా ఒక తప్పుకి జీవితాంతం దానిలో బతికేయటానికి. రైట్? సో సాతాను మన చేత అనునిత్యం వాడి విధానంలో వాడికి సర్వెంట్గా ఉండాలంటే సాతానికి కొన్ని పద్ధతులు కావాలి. హలో, అర్థమైందా? సాతానికి విధానం కావాలి. మనం దొరికించుకోవటానికి మనం ఆ పరిధిలో, ఆ వాతావరణంలో, సమ్వేర్ అరౌండ్ వాడి రాడార్ స్క్రీన్లో అక్కడ ఉండాలి. కనపడకపోతే అటాక్ చేయలేడు. హలో, సో సాతాను నిన్ను పట్టుకోవాలంటే వాడికి తెలుసు. 6 months టార్గెట్ పెట్టుకుంటాడు, 1 year టార్గెట్. ఓకే, సో అలా నిదానంగా పని చేసుకుంటా, బిల్డప్ చేసుకుంటా వెళ్తారు. కానీ హలో, అందరు ఉన్నారా? అర్థమవుతుందిగా? ఇప్పుడు మనం పోయి, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరుగుతుంది, ఇజ్రాయేలీలో బాంబు వేయచ్చు, దాని మీద వేస్తే వీడు ఉంటాడో ఉండడో తెలీదు. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా సమఊచీలు, బలమైన వ్యక్తులు అవతలోడు బలాబలాలు, బలహీనతలు తెలుసుకుంటూ పైకి లేపుతారు. అలా యుద్ధం చేస్తారు. ఓకే, మనం నార్మల్ పీపుల్ కదా, మనకి తెలియక వాడు రే అనగానే వీడి పోయి చంప మీద కొడతాడు. అసలు నువ్వు అటాక్ చేసేసావు. అర్థమవుతుంది? సో ఇలా ఉండదు అపవాదితో ఎలా ఉంటుందంటే బిల్డప్ ఉంటుంది. చక్కగా బిల్డ్ చేసుకొని వస్తా ఉంటాడు నీట్గా. అర్థమవుతుందా? మీ పిల్లలను చూడండి ఒకసారి. వాడు పుట్టినప్పుడు అలా ఉన్నాడు, పెరిగేప్పుడు ఇంకోలా ఉన్నాడు. అబ్బా బుజ్జి కన్నా అయ్యింది ఫస్ట్. ఇంకొంచెం పిల్లగన అసలు ఆ పని చేస్తాడు, ఈ పని చేస్తాడు. అబ్బా వీడు ఎదిగి చాలా మంచి బిడ్డ అవుతాడని నువ్వు అనుకుంటావు. వాడు 10వ తరగతి వస్తాడు, ఏదేదో చెప్పడం మొదలు పెడతాంటాడు నీకు. వీడు ముదురుతున్నాడా లేకపోతే వీడు అంటున్నావు. ఓకే, అరే నిన్ను వాడు సిగరెట్ తాగుతా చూసాడంట, నేనా మమ్మీ ఏమన్నావు అంటాడు. తాగింది నువ్వే, కొనిచ్చింది కూడా నువ్వే, పక్కనోడికి కూడా. ఓకే, అరే వాడితో ఇప్పుడు వీళ్ళే ఉంటారు, వాడితో ఎందుకు తిరుగుతున్నారా, అది మానేరు. నేనే వాడితో తిరుగుతున్నా. మన బంగారమే అందరిని చెరగొట్టిద్ది.
ఇంకోడొచ్చి నా బంగారం జడగొట్టేది ఏమి లేదు. ఆ! సో, ఇంకొంచెం పైకి రాగానే ఇంజినీర్‌కి రాగానే నీకు వాడి కలర్స్ అన్నీ కనపడతాయి. ఆ! ఫోన్‌లో ఉంటాడు. ఆ! ఏందిరా అని అడిగితే, స్టడీ మమ్మీ. ఇప్పుడే ఎగ్జామ్ అంట. ఇంకేందెందుంది ఒక రోజు ఉన్న రూపం ఇంకో రోజు ఉండదు. ఇప్పుడు పైకెళ్తే, మొత్తం నాకు తెలుసు. నీకేం తెలుసు అంటాడు. అవునా గదా! ఆ! మనం గూడా దేవుడు తిట్టయిపోయి, అదేదో భలే వాడివి ప్రభువా! అప్పుడు దేవుడు సర్రా నువ్వు నేర్పితేనే నేర్చుకుంటాడంట. నేనొద్దంట అంటాడు. అర్థమవుతుందా? సో, కానీ మనం స్మార్ట్‌గా కనిపెట్టాలి. నాలో ఎక్కడెక్కడ వీడు దాగున్నాడు. సో, వాడి స్ట్రాంగ్ హోల్డ్స్ ఏంటి? కనిపెట్టాలి. మీరు ఒకదానిలోకి పొసెస్ అయిపోబోకండి. నువ్వు పాపం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, లేకపోతే నువ్వు పలానా మిస్టేక్ నీ జీవితంలో ఉంది. నీ జీవితంలో స్టాగ్నేషన్ ఉంది, పని చేయలేదు, కుటుంబాన్ని సరిగ్గా సో మెనీ థింగ్స్. బట్ ప్రేక్షక పాత్ర వహించు కొంచెం సేపు. అసలు అవి నీ దగ్గరికి ఎలా వచ్చినియి అనేది ఒకసారి ఆలోచించి చూడు. ఎందుకు లోపలికెళ్ళిపోయి నేనదే అంటావు? కపడే అంత అవసరం లేదు. జస్ట్ అబ్జర్వ్. అసలు నువ్వు నుండి నీ జీవితాన్ని ఎందుకురా మనం అసలు ఇటొచ్చాం? ఫస్ట్ ఎగ్జామిన్ యువర్ లైఫ్ ఫస్ట్. మీకు అర్థమవుతుందా? సో, అప్పుడు కనపడుతుంటాడు. అప్పటికి కూడా లోతుగుంటాడు కాబట్టి వి నీడ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వాక్యం కావాలి వాడిని బయటికి తీయాలంటే. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను. నేను అందరికీ మంచిగానే ఉండాలి. ఓకే. చెడుగా ఎవడికి ఉండటానికి వీల్లేదు. సో, వాడి చెడుని మనకు తెలిసినా నేను లోపలికెళ్ళి ఆ చెడును కూడా ఎలా మంచి అనుకోవాల్సిందే. చెడుని కూడా మంచితో గెలవడం ఎలా తెలుసుకోవాల్సిందే. మీకు అర్థం ఉందా? అలా మనం పోను డెప్త్‌కెళ్ళి వాడిని ఎలా గెలవాలో నేర్చుకుంటాం. హలో! ఉన్నారే? సో, సాతాను ఇది 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 బాగా అర్థం చేసుకోండి. నేను మీకు అర్థమయ్యే భాషలో పెడుతున్నాను. ఎప్పుడు అలా చెప్పను. ఈరోజు ఓరల్‌గా చెప్తున్నాను. యాహ్! ఆహ్, సాతాను ఈరోజొచ్చి, రేపు గూడా వచ్చి, ఎల్లుండి గూడా వచ్చి అట్లా కాదు. సెటప్. సెటప్. ఒక వ్యవస్థ మీ సరౌండింగ్‌లో బిల్డ్ చేసుకుంటాడు. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ డిసెప్షన్. డిసెప్షన్ అనేది ఒక రోజులో రాదు. స్ట్రక్చర్ బిల్డ్ చేస్తాడు. నువ్వు మోసపోయే ఛాన్సెస్ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉండేగా చూసుకుంటాడు. ఓకే. అండ్ ఇఫ్ హీ వాంట్స్ టు టెంప్ట్ యూ, అది కూడా చెక్కుకుంటాడు. ఒకరోజు పని కాదు. నీ శోధన నువ్వు అనుకుంటావు, నేను ఊరకే పడిపోతాను. అరెరెరె! కంగారు పడకు. నువ్వు ఊరక పడిపోయే లెవెల్‌కి ఎదిగావు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఊరక పడేవాడివి కాదు. ఎంట్రీని దాటి నువ్వు ఇప్పుడు అంచుకొచ్చావు. అందుకని నువ్వు మహా తప్పులుగా కనపడుతున్నావు. ఓకే. వేరులో దిద్దు. వేరులో. కాయను కాదు దిద్దేది. ఓకే. నన్ను మార్చాలి. నేను నేను అందరిని ఏందేందో అంటున్నాను. ఇంక నుంచి నేను ఎవరితో మాట్లాడను. ఏ ఏ ఏ వ్రతమా? కొంచెం కెలికేలేకి సాయంత్రం తర్వాత ఏందిరా పొద్దునేందో అన్నావు నువ్వు? చెప్పు. సీ లోపలోడు బయటకొచ్చాడా లేదా? ఎంట్రీ పాయింట్లు 2 ఉంటాయి సాతానికి. ఓకే. అండ్ ఇట్ టేక్స్ టైమ్. ఓకే. సాతానికి టైం పట్టటమే మన అడ్వాంటేజ్ అంతా. బాగా అర్థం చేసుకోండి. హలో! ఉన్నారు గదా! సో, సాతాను ఏం చేసేది శరీరం కన్నా ముఖ్యంగా 2. నంబర్ 1 మైండ్. ఓకే. మైండ్‌లో మైండ్ అంటే మీరు ఎలా ఊహించాలో నేను చెప్తా. ఒకరోజు ఒక దైవజనుడితో నేను మాట్లాడుతున్నా. ఆయన అది శోధన. నేను ఫాస్టింగ్ ఉన్నా. నేను గెలిచా. ఇది అట్లా గెలిచా, ఇట్ట గెలిచా అంటున్నాడు. ఒకరోజు నేను ఈ విధానం చెప్పా. మళ్ళీ చెప్పు అన్నాడు. అరే! భలే చెప్పావే! అంటే ద వే టు లుక్ ఎట్ థింగ్స్. ఇప్పుడు ఒక రింగ్ ఉందనుకుందాం. ఆ రింగ్‌లో నువ్వు పోరాడుతున్నావు. ఎదుటోడు పోరాడుతున్నాడు. యు బోత్ ఆర్ రెజ్లింగ్. మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేదే. ఓకే. అర్థమవుతుందా? నువ్వు అపవాది వస్తే ఇంతవరకే చూడు. అంతవరకే చూడు.
అట్లా ఆలోచించు. అంతేగాని ఉపవాసం ఇస్తే వాడు వెళ్ళిపోతాడు. నువ్వు ఎంత అయ్యావో, ఎన్ని డిగ్రీస్ గెలిచావో నీకు తెలీదుగా. మీకు అర్థం ఉందా? ద వే యూ లుక్ ఎట్ థింగ్స్ మార్చాలా. ఓకే. ఓకే. మన మనసులో ఏది ప్రెవలెంట్ అవుతుంది? ఏది గెలవగలుగుతుంది? ఏది ఒకదాన్ని ప్రివేల్ అవుతుంది? ఏది ఒకదాన్ని అధిగమించగలుగుతుంది? సో దట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. మీకు నేను అంటుంది అర్థమైంది? నేను ఎక్కడికో వెళ్ళేటట్టున్నాను. ఇది పీహెచ్‌డీ చేశాను కాబట్టి. కిందకొస్తా. ఇన్ని మీకు వద్దు గాని, సాతాను రెండే టార్గెట్ చేసేది. మెయిన్ వన్ ఈజ్ యువర్ సోల్ అండ్ ద అదర్ వన్ ఈజ్ యువర్ హార్ట్. మీ హృదయం, మీ మనసు. ఓకే. ఇవి రెండు సాతానికి. మీ హృదయం అంటే అది గవిని, రాజమార్గం.